హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు బటర్ఫ్లై కిచెన్ ప్రోడక్ట్ అండ్ అప్లయన్సెస్కి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు కొంచెం స్పెషల్, కొంచెం కాదు నిజంగా చెప్పాలంటే చాలా స్పెషల్. ఈరోజు మన వారెవ 200th ఎపిసోడ్. అంతేకాకుండా మా వెబ్సైట్ వారెవా.comలో 200 మిలియన్ల హిట్, అంటే 20 కోట్ల పైగా మన వీడియోలు చూశారు వెబ్సైట్లో. సో ఇదంతా మీలాంటి ఆడియన్స్ మీరందరూ ఇచ్చే ఆదరణతోటే ఇదంతా సాధ్యమైంది. కాబట్టి ముందుగా మీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అలాగే జీటీవీ మేనేజ్మెంట్కి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే వాళ్ళు నాకు ఈ మంచి అవకాశం ఇచ్చారు. దీని ద్వారా మన తెలుగు వాళ్ళందరికీ నేను నాకు వచ్చిన వంటని చూపిస్తూ మిమ్మల్ని కొంచెం ఎంటర్టైన్ చేయగలుగుతున్నాను. అంతేకాకుండా మన స్పాన్సరర్స్, మన ఎవరెస్ట్ మసాలా వాళ్ళు, అలాగే న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, బటర్ఫ్లై కొత్త స్పాన్సర్లు కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఈరోజు ఆ ముగ్గురు స్పాన్సర్ల గురించి చెప్పుకుంటూ 3 కొత్త వంటకాలు చేద్దాం. ముందుగా మన మెయిన్ స్పాన్సర్ ఎవరెస్ట్ కాబట్టి వాళ్ళ కిచెన్ కింగ్ మసాలాతో ఎవరెస్ట్ కిచెన్ కింగ్ మసాలా పన్నీర్ మనం ఈరోజు చేసుకుందాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసేసి, మరి ఇందులో నూనె కాకుండా కొంచెం స్పెషల్ కదా ఈరోజు, మరి అందుకని నూనె కాకుండా బటర్ తోటి స్టార్ట్ చేస్తున్నాను. రోజు పొద్దున ఇంట్లో చెప్తాను, బ్రేక్ఫాస్ట్ మాత్రం బటర్ వేసి చేయాలని. ఈ బటర్తో పాటు ఇందులో మనం ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. ఈ బటర్ మెల్ట్ అవుతూ స్లోగా ఉల్లిపాయలు కూడా కుక్ చేసుకుందాం. ఈ ఉల్లిపాయలు కొంచెం ఈ వెన్నలో వేగుతుంటే దీంట్లో వచ్చే సువాసన సూపర్గా ఉంటుంది. మరి ఇందులో మన ఎవరెస్ట్ వారి కసూరి మేతి. అయితే ఈ కసూరి మేతి చాలా మంచి సువాసన ఇస్తుంది. ఈ కసూరి మేతి కూడా ఇందులో మనం కొంచెం వేసుకుందాం. వేసుకొని దీంట్లో చిల్లీ పౌడర్ కూడా ఎవరెస్ట్ వాళ్ళ తీకా లాల్, అంటే ఈ చిల్లీ పౌడర్ మరి కొంచెం కారంగా చాలా బాగుంటుంది. తీకా లాల్ ఏదైతే ఉందో మంచి కలర్ కూడా మన కూరకి ఇస్తుంది, మంచి సువాసన కూడా ఇస్తుంది. ఆహా, ఈ 2 వేగితే భలే మంచి సువాసన వస్తుంది. అంతేకాకుండా ఇందులో మన కిచెన్ కింగ్ మసాలా వేయబోతున్నాం. అది ఈ కిచెన్ కింగ్ మసాలా కూడా ఇందులో ఒక 2 చెంచాల పాటు ఇందులో మనం వేసేసుకుందాం. ఇవి వేసిన తర్వాత దీంట్లో క్యాప్సికమ్ ముక్కలు, అలాగే ఇందులో పన్నీర్ ముక్కలు, టమాటో ప్యూరీ మనం ఫ్రెష్గా చేసుకోవచ్చు. మనం మార్కెట్లో ఉన్న టమాటో ప్యూరీ కూడా ఇందులో వేసుకోవచ్చు. అలాగే ఇందులో మనం పల్లీల పేస్ట్, అంటే ఎప్పుడు జీడిపప్పు ఇవి వేస్తూ ఉంటాం కదా, కానీ మంచిగా ఫ్రై అయిన పల్లీల పేస్ట్ మనం ఇందులో వేసుకుందాం. వేసి అంటే ఈ కసూరి మేతి ఈ పల్లీల పేస్ట్ కాంబినేషన్ బాగానే వెళ్తుంది. ఇది వేసిన తర్వాత దీంట్లో నీళ్లు పోసేసుకుందాం. ఇందులో తగినన్ని నీళ్లు పోసేసుకొని దీని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. సాధారణంగా పన్నీర్ అయితే ఎప్పుడైనా నేను లాస్ట్లో వేస్తాను, కానీ ఇందులో మాత్రం ఇప్పుడే వేసేసాను. ఎందుకంటే ఈ మంచి మసాలాలు ఆ ఫ్లేవర్ అంతా ఇందులో కూడా రావాలని చెప్పి. సో మరి కొంచెం ఉప్పు కూడా వేస్తే బాగుంటుంది. మరి కొంచెం ఉప్పు కూడా వేసేద్దాం. వేసేసి దీన్ని ఇలా ఒక 5 నిమిషాల పాటు చక్కగా బాయిల్ అవనిద్దాం. అయితే ఇందులో పచ్చి పల్లీలు పేస్ట్ కాదండి, మంచిగా ఫ్రై అయిన పల్లీలు పేస్ట్ వేసుకుంటేనే మీకు మంచి టేస్ట్ వస్తుంది. మరి ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం? సింప్లిసిటీ. అంటే మనం ఇంతకుముందు అయితే చాలా రకరకాల మసాలాలు అన్నీ వేసి దంచేవాళ్ళం. కానీ ఇప్పుడు టెక్నాలజీ ఎట్లా అయిపోయిందంటే ఈ మసాలాలు కూడా వాళ్ళు చాలా అంటే బాగా వేడిలో స్పైసెస్ చేస్తే దాని సువాసన ఎక్కువ రోజులు ఉండదు. దీన్ని కోల్డ్ ప్రెస్ అంటారు. ఇట్లా రకరకాల మెథడ్స్ ఉంటాయి, అన్నీ పెట్టి చేసి. అంతేకాకుండా ఈ ప్యాకెట్లు ఎట్లా అయితే సీల్ చేస్తారో దాంట్లో ఆ ఫ్లేవర్స్ కూడా చక్కగా అందులో ఉంటాయి. సో మరి కొంచెం ఉల్లిపాయలు వేయించాం, ఈ ప్యాకెట్లు ఓపెన్ చేసి మసాలా వేసేసి మనం చేసుకున్నా కానీ ఎంతో ఈజీగా టేస్టీగా ఉంటుంది. అయితే నేను చేసింది ఏంటి, పల్లీలు కొంచెం టమాటో ప్యూరీ వేసి మిగతావన్నీ వేస్తాను. ఇప్పుడు కుకింగ్ అంటే ఏ స్టెప్లో ఎప్పుడు వేస్తే ఎలా పర్ఫెక్ట్గా వస్తుందని, కానీ ఇలా
చక్కటి మసాలాలు అన్నీ మనకి రెడీగా అవైలబుల్ ఉండి మన లైఫ్ చాలా ఈజీ అయిపోయింది. సో ఈరోజు మనం చేసిన ఈ కిచెన్ కింగ్ ఎవరెస్ట్ పన్నీర్ ఎలా వచ్చిందో చూద్దామా? సో చూడండి, ఎంతో సింపుల్గా మూత పెట్టేసి సిమ్గా స్లోలో కుక్ చేశాను. మరి స్లోగా కుక్ అవుతూ ఇందులో నుంచి కొంచెం నూనెలా కూడా పైన తేలింది. ఇంకా ఏం చేయాలి, స్టవ్ కట్టేస్తాను. అవసరం అనుకుంటే కొంచెం అంత కొత్తిమీర వేసుకుందాం, అంతే. ఈ పన్నీర్ కూడా ఎంతో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఈ క్యాప్సికము ఇవన్నీ కూడా ఎంత ఈజీగా కుక్ అయిపోయింది చూడండి, ఎంతో టేస్టీగా తయారైపోయింది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. అయితే మీరు కావాలంటే పల్లీల బదులు ఇందులో బాదాం పేస్ట్ వేసుకోవచ్చు, జీడిపప్పు పేస్ట్ వేసుకోవచ్చు, చిరోంజి పేస్ట్ వేసుకోవచ్చు, కావాలంటే కొంతమంది నువ్వులు గసగసాలు ఏమన్నా వేసుకోవచ్చు. కానీ ఈ మసాలాలు వాడడం వల్ల మన ఎలా చేసుకున్నా కానీ మనకి టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సూపర్ అంటే మరి సూపరే. సో మరి ఎలా ఉంది మన ఈ సింపుల్ రెసిపీ? తప్పకుండా మీ ఇంట్లో కూడా ఈ కిచెన్ కింగ్ మసాలాతో పెట్టి ఈ డిష్ ట్రై చేయండి. నాకు రాయండి తప్పకుండా ఎలా ఉందో. ఎవరెస్ట్ కిచెన్ కింగ్ ఈ పన్నీర్ క్యాప్సికమ్ కూర ఎంత ఈజీగా రెడీ అయిపోయింది. ఇలా చేసుకోవడం వల్ల మనకి గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది సూపర్గా. మరి చాలామంది గ్రేవీ కొంచెం ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు నేను చూపించినట్టు చేసుకోండి. సూపర్ అంటే ఆహా. ఈ కూర మనం రొట్టెలే కాదు అన్నంతో తిన్నా చాలా బాగుంటుంది. ఆహా, చాలా బాగుంది. అయితే ఇలా గ్రేవీలో పన్నీర్ వేసి కుక్ చేయడం వల్ల కూడా పన్నీర్ చక్కగా సాఫ్ట్గా భలేగా ఉంది. ఆహా, చాలా వేడిగా ఉంది. ఎవరెస్ట్ కిచెన్ కింగ్ పన్నీర్ మసాలా తయారు చేయ విధానం: ముందుగా ఒక ప్యాన్ లో బటర్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. దాంట్లో కసూరి మేతి, కారం, కిచెన్ కింగ్ మసాలా, క్యాప్సికం ముక్కలు, పన్నీర్ ముక్కలు, టమాటో ప్యూరీ అందులో వేసుకోవాలి. అంతేకాకుండా ఇందులో ఫ్రై చేసుకున్న పల్లీల పేస్ట్, కొన్ని నీళ్లు, ఉప్పు వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. దీన్ని చపాతీలతో కానీ అన్నంతో కానీ వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మరి మన సెకండ్ స్పాన్సర్ న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. మరి న్యాచురల్ కోకోనట్ గవ్వలు మనం చేసుకుందాం. అయితే ఇందులో కొంచెం అంత జీడిపప్పు కూడా వేసుకుందాం, ఎందుకంటే ఈ గవ్వలు తినేటప్పుడు అందులో కొంచెం జీడిపప్పు వేసుకుంటే బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది. ఎప్పుడు రెగ్యులర్ చేసేదానికంటే కొంచెం డిఫరెంట్గా మనం చేసుకుందాం. అయితే దీంట్లో కావాల్సింది మన డెసికేటెడ్ కోకోనట్, ఎండి కొబ్బరి పొడి ఉంటుంది కదా అది. మరి ఈ కొబ్బరిలో సగం కప్పు గోధుమ పిండి, 1/4 కప్పు మైదా పిండి వేసి దీంట్లో మనం 1 చెంచాడు నెయ్యి వేసుకుందాం. దీంతో పాటు ఇందులో జీడిపప్పు కూడా. అయితే జీడిపప్పు మీరు చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి. అయితే ఆ జీడిపప్పుని కొంచెం నీళ్ళల్లో నానబెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఈ గవ్వల్లో ఈ జీడిపప్పు మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీళ్ళల్లో నానబెట్టి అప్పుడు వేసుకోండి. ఇందులో కొంచెం అంతా మన యాలకుల పొడి, ఇవన్నీ వేసి దీన్ని ఒక్కసారి ఇలా కలిపేసుకొని, అయితే ఇలాంటి స్వీట్లు ఎప్పుడన్నా కానీ మనం చేసేటప్పుడు ఈ పిండిలో కనుక చిటికెడంత ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగా పెరుగుతుంది అంటారు. అందుకే చిటికెడు అంటే చాలా కొంచెం అసలు తెలియనంత వేసుకొని ఇప్పుడు దీన్ని కొంచెం సాఫ్ట్గా పూరి పిండిలు కలుపుకున్నట్టు కలుపుకుందాం. చాలామంది ఒట్టి గోధుమ పిండితోటే చేస్తారు, కొంతమంది మైదా పిండితోటే చేస్తారు. మరి నేనైతే ఈ రెండు కలిపి అందులో కొబ్బరి కూడా వేసాం కదా, ఈ గవ్వలు భలే టేస్టీగా ఉంటాయి. ఈ పిండి మనం చూడండి చక్కగా కలిపేసుకున్నాం. ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా మనం డివైడ్ చేసుకుందాం. చూడండి, ఇలా మనం సాధారణంగా గవ్వలు ఎలా చేసుకుంటాం, ఇలా ప్రెస్ చేసి చేతితో చేసుకున్నట్టయితే ఇలా రకరకాల షేపుల్లో మనం చేసుకుంటాం. ఇవి ఫ్రై చేసిన తర్వాత లోపల ఇలా ఉండి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇలా ఎన్నో రకాలుగా మనం చేసుకోవచ్చు. మనం ఒక ఫోర్క్ ఉందనుకోండి, ఆ ఫోర్క్ మీద కూడా మనం ఇలా పెట్టేసి ఈ పిండిని ఇట్లా ప్రెస్ చేసి ఇలా తిప్పేస్తే కూడా మన గవ్వలు రెడీ అయిపోతాయి. ఇలా మీ ఇష్టం వచ్చిన మెథడ్లో, మీకు ఇష్టం వచ్చిన షేప్లో మీరు చేసుకోండి. ఒకటేంటంటే చేతితో చేసేసుకోవచ్చు. మరోసారి చూపిస్తాను. సింపుల్గా ఇలా
గుండ్రంగా చేసి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ చిన్న గుంతలాగా ఏర్పడుతుంది. మరి నెక్స్ట్ టైం ఇంకొకటి ప్రెస్ చేయాలి. మళ్ళీ ఇలా చేస్తూ పోతే లాస్ట్కి మనకి ఇవి గవ్వల్లా మిగులుతాయి. చూడండి, ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుంటే కనుక చక్కగా కరకరలాడుతూ బ్రహ్మాండంగా వస్తాయి. మీకు నచ్చిన విధంగా మీరు ఈ గవ్వలు చేసుకోండి. మరి మనం చేసే గవ్వల పేరేంటి? న్యాచురల్ కొబ్బరి గవ్వలు. మరి మనం వాడిన నూనె ఏంటి? ఇందులో మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఇందులో ఒమేగా 6 అట్లాగే వైటమిన్ ఏ, డిఈ కూడా ఉంటాయి. సో మరి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఏంటి మరి షుగర్ సిరప్లో వేసి ఎలా ఈ గవ్వలు సర్వ్ చేసుకోవాలో చూద్దాం. మరి స్లో ఫ్లేమ్లో చేసుకుంటే చక్కగా కరకరలాడుతూ మంచి కలర్ బిస్కెట్ కలర్లా ఎలా బంగారంలా వచ్చాయో చూడండి. మరి వీటిని మనం తీసేసుకుందాం. మరి ఈ గవ్వలు ఎన్నో రకాలుగా మనం చేసుకోవచ్చు. షుగర్ సిరప్ కొంచెం గట్టిగా చేసి అందులో వేసుకుంటారు. అంతేకాకుండా కొంతమంది దీనిపైన పౌడర్ షుగర్ కూడా వేసి చేస్తుంటారు. కానీ మనం ఒక షుగర్ సిరప్ చేసుకొని ఎలా చేయాలో చూద్దాం. అంటే గులాబ్ జామును లేకపోతే జిలేబీ చేసుకుంటే ఒక తీగ పాకం చేసుకుంటాం. దీనికైతే ముదురు పాకం, 2 తీగల పాకం అంటారు. అలా చేసుకోవాలన్నప్పుడు మనం నీళ్లు మాత్రం చాలా కొంచెం వేసుకోవాలి. చూడండి, ఇంత వేసుకుంటే చాలు. ఇదంతా 2 నిమిషాల్లో కరిగిపోతుంది. ఇది 2 తీగల పాకం వచ్చిన తర్వాత మనం ఈ గవ్వలు ఇందులో వేసి ఒకసారి తిప్పేసి పక్కన పెట్టుకుంటే ఈ గవ్వలకి అంటుకున్న పంచదార కూడా కొద్దిసేపు అయిన తర్వాత ఆరిపోయి ఎండిపోయి భలేగా ఉంటుంది. మరి ఎలా వస్తుందో చూద్దామా. ముదురు పాకం వచ్చిన తర్వాత దీంట్లో మనం ఈ గవ్వలు వేసేసుకుందాం. గవ్వలు వేసి ఇందులో ఇవి లైట్గా కలుపు. అయితే ఈ గవ్వలు వేయగానే ఈ షుగర్ సిరప్ టెంపరేచర్ కొంచెం తగ్గి మళ్ళీ పంచదార లాగా అయిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని తొందరగా దీంతో పాటు కలిపేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం. ఈ గవ్వల్ని మనం ఒక్కొక్కటి ఇలా తీసి ఇంకో ప్లేట్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఇది ఆరిపోతే పంచదార ఎండిపోయి దీనికి పట్టుకొని ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఇది మరీ కొంచెం పలసగా చేస్తే ఇలా పంచదారలాగా రాదు. కొందరికి ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు చేసుకోవచ్చు. నాకైతే ఇలా కొంచెం పంచదార గట్టిగా అయిపోతే అది ఒక డబ్బాలో వేసుకొని తింటుంటే దాని మజానే వేరుంటుంది. చూడండి, ఈ గవ్వలు కొంచెం పంచదార అంతా డ్రై అయిపోయి నాకు ఇలా ఇష్టం. అంటే మైల్డ్ కోటింగ్ ఉంటే దాంట్లో మజా రాదు. చిన్నప్పటి నుంచి నాకు ఈ గవ్వలు కొంచెం ఇలా పంచదార ఎండిపోయినట్టు ఉంటే ఇది కొరికేటప్పుడు తినేటప్పుడు మంచిగా కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఇది కనుక మీరు చేసేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే చాలా రోజులు తినొచ్చు. మరొకటి ఏంటంటే ఈ గవ్వలు మనం సాధారణంగా చేసుకునే గవ్వల కంటే చాలా టేస్టీ ఉంటాయి. ఎందుకంటే ఇందులో కొబ్బరి ఉంది, జీడిపప్పు ఉంది, మంచి బిస్కెట్ టేస్ట్ వస్తూ చాలా బాగుంటాయి. మరి ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు ఏమంటారు? సూపర్ అంటే సూపర్ అంటారు. మరి చాలా బాగున్నాయి. ఎంతో లోపల ఆ జీడిపప్పు, ఆ కొబ్బరి ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. సో మన న్యాచురల్ కొబ్బరి కాజు గవ్వలు మీరు కూడా చేయండి, ఎంజాయ్ చేయండి. న్యాచురల్ కొబ్బరి కాజు గవ్వలు తయారు చేయ విధానం. ఒక బౌల్లో ఎండు కొబ్బరి పొడి, గోధుమ పిండి, మైదా పిండి, నెయ్యి, నానబెట్టిన జీడిపప్పు ముక్కలు, యాలకుల పొడి, కొంచెం ఉప్పు వేసి ఒకసారి కలిపి తగినన్ని నీళ్లు పోసి పిండిలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి గవ్వలుగా ఒత్తుకొని వేడి నూనెలో మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో పంచదార, కొన్ని నీళ్లు పోసి ముదురు పాకం పెట్టుకోవాలి. ఇందులో ఫ్రై చేసుకున్న గవ్వలు వేసి పాకం పట్టుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా. మన లాస్ట్ స్పాన్సర్ బటర్ఫ్లై. అయితే వాళ్ళ పేరు చెప్పుకుంటూ ఈరోజు మనం ప్రాన్ బటర్ఫ్లై ఎలా ఫ్రై చేసుకుంటారో చూపిస్తాను. మరి హోటల్లో మనం వెళ్ళినప్పుడు వాళ్ళు వాడే ప్రాన్ మరీ పెద్దగా లేకపోయినా అది ఫ్రై చేసిన తర్వాత ఇంత పెద్దగా కనిపిస్తుంది. మరి అది ఎలా చేస్తారు? మన ఇళ్లలో కూడా ఎలా చేసుకోవచ్చు. అయితే నా దగ్గర కొంచెం పెద్ద ప్రాన్సే ఉన్నాయి. మీరు కొంచెం మీడియం సైజ్ ప్రాన్స్ ఉన్నా కానీ ఈ మెథడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ప్రాన్ ఇక్కడ ఉంది. ఈ ప్రాన్ని కనుక మనం ఇలా తీసుకొని ఇలా పెద్ద ప్రాన్స్ తీసుకున్నప్పుడు వీటిలో ఇంటెస్టైన్ దీనికి ఉంటుంది, అది మనం తీసేయాలి. ఇందులో మురికి ఉంటుంది కాబట్టి ఇది తీసేద్దాం. తీసేసిన తర్వాత ఈ
ప్రాన్ని మనం బటర్ఫ్లై లాగా ఎట్లా కట్ చేసుకోవచ్చు అంటే స్లోగా దీన్ని ఇలా కట్ చేసుకుంటాం. తర్వాత దాన్ని ఇంకొకసారి ఈ లావుగా ఉన్న చోట ఇలా కట్ చేసుకుంటే చూడండి గుండ్రంగా ఉన్న ప్రాన్ ఇట్లా పెద్దగా అయిపోతుంది. ఇలా పెద్దగా అయిపోయిన ప్రాన్ని మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఎంతో సూపర్గా తయారవుతుంది. ఇక్కడ 3 ప్రాన్స్ ఉన్నాయి. ఇలాంటి ప్రాన్స్లో ఎంత డెలికేట్గా ఫ్లేవర్స్ ఉంటే అంత బాగుంటుంది. కాబట్టి దీన్ని చాలా సింపుల్గా దీనిపైన కొంచెం నిమ్మరసం, చిటికెడంతా ఉప్పు, మరీ ఎక్కువ కాదు కొంచెం. అయితే ఇంకా సేఫ్గా ఉండడం కోసం అసలు ఉప్పు పిండిలో కలిపేసుకుంటే బెస్ట్. ఈ పిండిలో అలాగే పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఈ రొయ్యల్ని మనం కొంచెం ఉప్పు సరిగ్గా అంటడం కోసం ఇలా ఉల్టా తిప్పి మనం ఇలా చేస్తాం. ఇప్పుడు ఈ ప్రాన్స్ని మనం పిండి తీసుకొని ఫస్ట్ పిండిలో ఇలా దొర్లించుకోవాలి. ఇలా దొర్లించుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ రొయ్యల పైన ఏదన్నా నీళ్లు మాయిశ్చర్ ఏదన్నా కానీ ఈ పిండి పీల్చేసుకుంటుంది. అంతేకాకుండా దీనికి కొంచెం పెప్పరు మసాలా కూడా అంటుతుంది. అయితే మీరు ఇంతే కాదు, మీరు కావాలంటే దీంట్లో మీరు చిల్లీ పౌడరు వేరే మనకి ఇష్టమైన ఫ్లేవర్స్ కూడా ఇందులో వేసుకోవచ్చు. సో ఏం చేస్తున్నాను నేను ఒట్టిగా ఈ రొయ్యల్ని ఇలా పిండిలో దొర్లిస్తున్నాను. ఈ పిండి మనం మైదా పిండి తీసుకున్నాను, కావాలంటే కొంతమంది మొక్కజొన్న పిండి కూడా వాడతారు, కానీ మైదా పిండే మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇప్పుడు చూడండి ఇవి దీన్ని మళ్ళీ మనం ఎగ్గులో ముంచి దాన్ని మనం బ్రెడ్ క్రమ్లో ముంచుకుందాం. ఇలా బటర్ఫ్లైగా ఉన్న రొయ్యల్ని ఇలా కొంచెం అంత చక్కగా అంటుకునేలా చేసుకున్న తర్వాత ఇంకొకటి గమనించారా, వీటికి తోకలు ఇలాగే ఉంచాను ఎందుకంటే ఇవి ఫ్రై అయిన తర్వాత చక్కగా ఎర్రగా మెరుస్తాయి. ఇప్పుడు ఈ గుడ్డు అంటుకున్న దాన్ని తీసుకొని మనం ఇలా బ్రెడ్ క్రమ్లో వేసుకొని ఈ బ్రెడ్ క్రమ్ని చక్కగా పట్టించి దీన్నే బటర్ఫ్లై ప్రాన్స్ అంటారు. మన బటర్ఫ్లై రొయ్యలు 3 డిష్లు చేసేసుకున్నాం కదా, ప్రతి స్పాన్సర్ పేర్లు చెప్పుకుంటూ. ఇప్పుడు ఈ రొయ్యల్ని చూడండి ఎంత పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయో. చిన్నగా ఉన్న రొయ్యను కూడా మీరు ఇలా పెద్దగా కనిపించేలా చేసుకోవచ్చు. మరి మిగతా 2 రొయ్యల్ని కూడా ఇలా గుడ్డులో ముంచేసి తర్వాత ఈ బ్రెడ్ క్రమ్లో ముంచి పెట్టేసుకుందాం. తర్వాత ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. మనం ఫ్రై చేసేటప్పుడు కూడా ఇలా తోక పట్టుకొని ఈ నూనెలో ఇలా ఫ్రై చేసుకోవాలి. అయితే రొయ్య మీకు స్ట్రైట్గా కావాలంటే పుల్లలాగా పెట్టుకోవాలి, కానీ ఈ నూనెలో ఫ్రై అయిన తర్వాత కొంచెం రొయ్య ఇలా బెండ్ అవుతుంది. మీకు మరోసారి ఇంకొక రొయ్యలు ఫ్రై చేయడంలో కొన్ని టెక్నిక్స్ మీకు చూపిస్తాను. ఇది మంచి బంగారు రంగు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఇది నూనెలో ఫ్రై చేసినప్పుడు చూడండి ఎంత బ్యూటిఫుల్గా బంగారు కలర్ వచ్చి రెడీ అయిపోయిందో. ఈ రొయ్యలు ఒక్క ప్లేట్ ఇంత చక్కగా చేసిన రొయ్యల్ని చూడండి, తన తోక కూడా చూడండి ఇలా ముడుచుకొని వెనక్కి వచ్చేసింది. మిగతా 2 రొయ్యలు కూడా మనం చక్కగా ఇలా తోక పట్టుకొని ఈ వేడి నూనెలో ఫ్రై చేసుకుందాం. ఇలా కొంచెం జంబో ప్రాన్స్ అని బటర్ఫ్లై ప్రాన్స్ అని వీటికి భలే ఎక్కువగా చార్జ్ చేసేస్తుంటారు. కొన్ని హోటల్లో అయితే ఇలా 3 రొయ్యలు ఇచ్చి 1000 రూపాయలు చార్జ్ చేస్తారు. మరి అంత ఫేమస్. రొయ్యలు రెడీ అయిపోయినాయి. ఒక్క రొయ్య కాదు, 2 రొయ్యలు కాదు, ఈ 3 బటర్ఫ్లై ప్రాన్స్. ఆహా, ఇప్పుడు ఎంత ఎంజాయ్మెంటు. ప్రాన్ చూడండి ఇలా మంచి సాస్ ఉంటే డిప్ చేసుకొని ఇట్టే మెల్ట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇలా రకరకాల వంటలు చూపిస్తూ ఉంటాను. రొయ్యల వేపుళ్ళు చాలా ఉంటాయి, అవి కొంచెం డెలికేట్గా కుక్ చేయాలి, మీకు తప్పకుండా చూపిస్తాను. మరి మీరు మాత్రం ఈరోజు మనం చేసిన ఈ బటర్ఫ్లై ప్రాన్స్ ఏదైతే ఉందో తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు చెప్పండి. పిల్లలైతే ఆహా ఓహో అంటూ ఎగిరి గంతులేసి తింటూ ఉంటారు. మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ తోక భాగం ఏదైతే ఉందో అది ఉండడం వల్ల మనం తినేటప్పుడు ఆ తోక భాగాన్ని పట్టుకొని ఇలా తినొచ్చు. లాస్ట్లో పొట్టి తోక మిగిలిపోతుంది మనకి. మరి మీరు కూడా చేయండి, ఎంజాయ్ చేయండి, అందరూ వానండి. బటర్ఫ్లై ప్రాన్స్ తయారు చేయ విధానం: ముందుగా ప్రాన్స్కు ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి. దానిపై కొంచెం ఉప్పు, నిమ్మరసం కూడా వేసి పెట్టుకోవాలి. మైదా పిండిలో కొంచెం మిరియాల పొడి వేసి కలిపి ఈ ప్రాన్స్ ని చక్కగా ఈ పిండిలో దొర్లించి తరువాత దాన్ని కొంచెం బీట్ చేసిన కోడిగుడ్డు మిశ్రమంలో ముంచి బ్రెడ్ క్రమ్స్ లో దొర్లించుకోవాలి. ఇప్పుడు ప్రాన్స్ ను వేడి నూనెలో ఫ్రై చేసి వీటిని
మంచి స్వీట్ సాస్తో కానీ టమాటో కెచప్ సాస్తో కానీ తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా అద్భుతమైన వంటలు చేయగలరా? అయితే మీ ఫేవరెట్ రెసిపీ మాకు రాసి పంపించండి. ట్రిపుల్ హెచ్ డిటర్జెంట్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోండి. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. డియర్ ఫ్రెండ్స్, ఇది మా 200th ఎపిసోడ్. చూస్తుంటే ఇలా చకాచకా అయిపోయింది. కానీ బయటికి వెళ్ళి వేరే ఊళ్ళల్లో కూడా వెళ్ళి చేయాలని నాకు చాలా కోరిక. తప్పకుండా ముందు ముందు ఆ అవకాశం దొరుకుతుందేమో చూస్తూనే ఉంటాను. కానీ మరోసారి మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, మా స్పాన్సర్స్కి ముఖ్యంగా జీటీవీ మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెబుతూ మరి సెలవు తీసుకుంటాను. రేపు ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.